హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో స్పెషల్ అయిన తెలంగాణ స్పెషల్ పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్లీ ఆంధ్ర సైడ్ వీటినే బూరెలు అంటారు, తెలంగాణలో మాత్రం పూర్ణాలు అంటారు. లెట్స్ సీ ద ప్రాసెస్. ముందుగా దీనికి కావాల్సిన ఐటెం గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసెస్ రైస్ని సోక్ చేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ కప్ శనగపప్పుని నానబెట్టుకుందాం. ముందుగా ఈ రైస్ అండ్ మినప్పప్పుని గ్రైండ్ చేసుకుందాం, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. తర్వాత శనగపప్పుని కూడా కుక్కర్ పెట్టి ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా 3-4 విజిల్స్ పెట్టి కుక్ చేసుకుందాం. తర్వాత ఈ శనగపప్పుని ఒక స్మాషర్తో స్మాష్ చేసుకుందాం. ఇలా ఒక స్మాషర్తో దీన్ని స్మాష్ చేసుకుందాం. యాక్చువల్గా నేను శనగపప్పుని కుక్కర్లో పెట్టిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ తీసి నేను సైడ్ పెట్టుకున్నాను, ఆ తర్వాత ఇందులో యాడ్ చేయడానికి. వన్స్ ఇది ఇలా స్మాష్ చేసిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. దెన్ మనం పక్కనే ఉంచిన ఆ వాటర్ని ఇందులో వేసుకుంటూ ఆ స్మాషర్తో కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉంటాను. కన్సిస్టెన్సీ అనేది మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఉండలు చేసే విధంగా ఉన్నట్టు చూసుకోండి. ఇలా దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి సిమ్లో పెడుతున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండగా నేను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. ఆ చిన్న చిన్న పీసెస్ని ఇందులో యాడ్ చేసి నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. మనకి సరిపడా బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు, మీరు షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్లో అయితే మాత్రం బెల్లంతోనే చేస్తారు కాబట్టి నేను బెల్లంతో ట్రై చేశాను. నెక్స్ట్ టైం షుగర్తో ట్రై చేస్తాను. సో యువర్ విష్. ఓకే, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మెల్లగా ఇలా స్లోగా మిక్స్ చేస్తూ మనం ఇంకా కావాలంటే మీరు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ అంతా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత 2 ఇలాచీ పౌడర్ దంచుకొని వేసుకుంటున్నాను, అది కూడా యాడ్ చేసేసాను. ఇలా మిక్స్ చేసిన దాంట్లోన 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ స్మెల్, ఆ అరోమా అనేది బాగుంటుంది యాక్చువల్లీ గీ యాడ్ చేసినప్పటికీ. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా స్లోగా మిక్స్ చేసిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోయేదాకా ఉంచాలి. తర్వాత ఈ బ్యాటర్ ఏదైతే ఉందో అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను చేత్తో మిక్స్ చేస్తున్నాను. ఇలా పెడితే అతుక్కునేలా, పునుకులు వేసేలాగా కన్సిస్టెన్సీ అనేది మనకి రావాలి. అండ్ గీ కొంచెం అప్లై చేసుకుంటున్నాను హ్యాండ్స్కి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ బోత్ హ్యాండ్స్. ఓకే, చిన్న చిన్న బాల్స్గా వేసుకుంటున్నాను. ఇలాంటి ప్రాసెస్లు చేసేటప్పుడు మనం ఫస్ట్ చిన్న గ్లాసెస్తో ట్రై చేస్తే సక్సెస్ అయితే అప్పుడు మనం పెద్ద గ్లాసెస్తో ట్రై చేయొచ్చు. నేను చిన్న క్వాంటిటీతో మాత్రమే స్టార్ట్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ మొత్తం నేను ఇలా బాల్స్గా చేశాను. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలా చేసుకున్నాను. ముందుగా చెప్పినట్టు ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కినంత వరకు వెయిట్ చేయాలి. అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యిందో లేదో అని నేను చిన్న బ్యాటర్ని అయితే తీసి అందులో వేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే మిగతా ఈ బాల్స్ని బ్యాటర్లో డిప్ చేసి ఒక్కొక్కటిగా వేస్తున్నాను. బిగినర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర మాత్రం, ఎందుకంటే అది మీ మీద పడే అవకాశం ఉంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా నేను డీప్ ఫ్రైని అయితే చేసుకుంటున్నాను. మిగతా బాల్స్ని కూడా నేను అందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. హైలో పెడితే మాడిపోతాయి. అండ్ మన తెలంగాణ స్టైల్లో ఈ బూరెల్ని మధ్యలో ఇట్లా స్ప్లిట్ చేసి వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే అమృతం అని చెప్పొచ్చు. నాదైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. యూ పీపుల్ ఆల్సో ట్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.